నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మామూలుగా అయితే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా సభలు పెట్టినా ఎక్కడికైనా వెళ్ళినా సీఎం అని అరుస్తుంటారు, అదంతా మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు కొత్తగా శంకరావం సభల్లో లోకేష్ వెళ్తున్నప్పుడు కూడా నిన్నటి సభలో కూడా చూస్తే సీఎం అంటున్నారు. ఇంక ఈ అలయన్స్లో పార్టీ వచ్చినా రాకపోయినా ఈ లోపు అయినా మనం ఇంకెంతమందిని సీఎం చూడాలి? లేకపోతే వచ్చిన తర్వాత కూడా ఒకవేళ గెలుపొందితే ఎంతమంది సీఎంలు అవుతారు? అంటే కొత్తగా పవన్ కళ్యాణ్కి అయితే అది మామూలే, వాళ్ళ అభిమానులు ఆయన వారించినా వారించకపోయినా వాళ్ళు పవన్ సీఎం అని అరుస్తారు, అది వాళ్ళ అభిమానం. సరే, మొన్న ఈ మధ్యన సార్ అది ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర ఎన్టీఆర్ని కూడా సీఎం అన్నారు. ఇంకా వాళ్ళ అభిమానం, అది మనం ఏం చేయలేదు. అంటే పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబుకు అరిచారంటే అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు కరెంట్ పాలిటిక్స్లో ఉన్నారు. ఎన్టీఆర్ గారికి కూడా అరిస్తే ఇంకేదో మనం ఏం చేయలేము. సరే, అది వదిలేస్తే లోకేష్ గారికి ఇంతకు మునుపు ఈ ఫ్యాన్స్ లేరు. ఇప్పుడు కొత్తగా ఆయన కూడా ఏదో అందరికి సవాల్ చేస్తున్నాడు, రెడ్ బుక్ అది తింటున్నాడు కాబట్టి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినట్టుంది ఆయన కూడా. అందుకని ఇప్పుడు పెందుర్తి సభలో లోకేష్ సీఎం అని వాళ్ళు అరిచారు. సరే, ప్రిపేర్ అయ్యారేమో అయితే. సీఎం లోకేష్ అవునా కాదా డిసైడ్ చేయాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు రేపు తెలుగుదేశం అలయన్స్ వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. ఏ కారణాల వల్లైనా ఆయన తాను సీఎం వద్దు అనుకుంటే ఆయన వారసుడుగా లోకేష్ వస్తాడు. ఇది ఆటోమేటిక్, దీంట్లో ఏం అరవాల్సిన పని లేదు. అరవకపోయినా ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా సీట్లన్నీ సాధించి గెలిస్తే అదే జరుగుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ సీఎం అనడంలో కొంచెం కాంప్లికేషన్ ఉంది, కానీ లోకేష్ సీఎం అనడంలో ఏం పెద్ద కాంప్లికేషన్ లేదు. అలయన్స్ అంటూ వస్తే ఫస్ట్ అది పాయింట్. అలయన్స్ అంటూ వస్తే లోకేష్ సీఎం అనే దాంట్లో ఇప్పుడు ఎందుకంటే వీళ్ళంతా ఏమిటంటే ఈ బీజేపీ పొత్తు తెగదు. మొన్నేమో ఆయన విష్ణువర్ధన్ రెడ్డి ఏమన్నాడంటే ఊళ్ళో వాళ్ళందరికీ అధికారం ఇచ్చేదానికి మేము ఎందుకుంటామో, మాకు బీజేపీ ముఖ్యమంత్రినే ఉంటాడు అని ఆయన ఏదో అనేసాడు. ఆయన ఏదో అది అమాయకత్వమో లేదో ఇంటెన్షనల్గా అన్నాడో మనకు తెలియదు, కానీ బీజేపీ ముఖ్యమంత్రి ఉండే ఛాన్సే లేదు కదా. మీకు అసలు పిండే లేదు మీ దగ్గర. రొట్టె ఎక్కడి నుంచి వేస్తారు? మేము 10 రొట్టెలు వేసుకుంటాం, 5 రొట్టెలు వేసుకుంటాం అంటే ఆయన పిండి ఎక్కడ ఉందో చూపించు అంటారు. పిండి లేనప్పుడు రొట్టె ఉండదు కాబట్టి బీజేపీ వాళ్ళు ఊరికి అట్లా అప్పుడప్పుడు ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు కామెడీ చేస్తుంటారు. సరే, బీజేపీ కూడా వచ్చింది అనుకోండి అలయన్స్లోకి. బీజేపీ వస్తే ఒకవేళ పవర్ షేరింగ్ ప్రపోజల్ పెడితే బీజేపీ తరఫున అన్ని సీట్లు గెలిచి వాళ్ళు ఏదో డిమాండ్ చేసి ఇలా ఉండాలి అలా ఉండాలి డిక్టేట్ చేసేంత శక్తి వస్తుందని నేనైతే అనుకోను. కానీ ఒకవేళ జనసేన అలయన్స్కి వీళ్ళకి కొంచెం కన్సిడరబుల్ సీట్లు వస్తే వీళ్ళు పవర్ షేరింగ్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, లేదంటే ఒక ఏడాదినో ఇదంతా ఎట్లుందంటే ఇప్స్ అండ్ బట్స్ లాగా ఉంది, ఊహాజనితంగా ఉంది. అరే బాబు, మీరు ముందు గెలవండి స్వామి. మీరు అక్కడ ఆయన జగన్ చూస్తే లక్షలాది మంది సభలు పెట్టేస్తున్నాడు, మీరు ఎలా గెలుస్తారు అనేది ఒక పాయింట్. ఆ పాయింట్ మీద కాకుండా గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు పవర్ షేరింగు, వాళ్ళకి ఈ గోలంతా నడుస్తుంది. ముందు అక్కడ సీట్లు సర్దుబాటు జరిగితే ఇప్పుడు ఏమైంది, ఈరోజు రేపు ఆయన ఢిల్లీ పోతామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు తేలలేదు, ఆయన ఢిల్లీ వెళ్తారో లేదో తెలియదు. ఢిల్లీ వాళ్ళేమో ఏది తేల్చరు. ఒకవైపు ఏమో ఎన్నికల నోటిఫికేషన్ పుకార్లు వచ్చేస్తున్నాయి, అయిపోయింది మార్చి ఎండ్లో ఎన్నికలు లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎన్నికలని. అది నిజమే కూడా, ఎందుకంటే టర్మ్ అయిపోతూ ఉంది, దాన్ని పోస్ట్ పోన్ చేయలేరు. అంటే మహా అయితే ఒక్క నెల రోజులు అటు ఇటుగా ఏదైనా షెడ్యూల్ చేయగలరే కానీ పిల్లల పరీక్షలు ఇవన్నీ అడ్డం వస్తాయనుకుంటే అంతకు మించి అయితే చేయలేరు. ఏప్రిల్ 2 నాటికి మే ఫస్ట్ వీక్ నాటికి క్లోజ్ చేయాల్సిందే. గవర్నమెంట్ ఏదో ఒక గవర్నమెంట్, ఎవరి గవర్నమెంట్ అనేది తెలిపోవాల్సిందే. సరే, ఇదంతా ఇంకా 2 నెలలు టైం ఉంది. ఈ 2 నెలల్లో వాళ్ళు ఇంకా పొత్తులు అడ్జస్ట్ కాలేదు. పవర్ షేర్ అంటే ఓటు షేరింగు ఎంత జరుగుతుందో తెలియదు, కుమ్మలాటలు ఏ రేంజ్లో ఉంటాయో తెలియదు. అప్పుడే లోకేష్ సీఎం అని అరిస్తే ఊరికే పొలిటికల్ కామెడీ లాగా ఉంటుంది. కానీ ఆయన కూడా వారించలేడు, ఎందుకంటే జనము ఉన్నప్పుడు వాళ్ళ అభిమానులు, ఫ్యాన్స్ ఎవరన్నా అనుకోండి, వాళ్ళు నోటికొచ్చింది అరుస్తూ ఉంటారు. నోటికొచ్చింది అరుస్తూ ఉంటే దాన్ని ఎవరేం ఆపలేరు. ఎవరి వల్ల కూడా పవన్ కళ్యాణ్ ఆపాడా? పవన్ కళ్యాణ్ వల్ల అయిందా? ఇప్పటికే ఆయన 0 సీట్లు ఉన్నప్పటికీ పవన్ సీఎం అనే కదా అరుస్తారు. మరి సీఎం ఎలా అవుతారు? సీఎం కావాలంటే ఒక పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 88 సీట్లకు పైగా 90 సీట్లకు పైగా గెలిస్తే తప్ప సీఎం కాలేరు. ఇది వాస్తవం, దిస్ ఇస్ రియాలిటీ. ఈ రియాలిటీకి భిన్నంగా ఏదేదో మాడుతూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. ఓకే.
సార్ మరి అలయన్స్లో అయితే ఎవరవుతారు అని మాట్లాడుకుంటున్నాను. అసలు ఈ అలయన్స్ అనేది సెట్ అవుతుందా, పొత్తులు కుదురుతాయి అంటారా? అంటే అలయన్స్ జనసేనతో అలయన్స్ ఉంది అనేది క్లారిటీ ఉంది. మీకు ప్రాబ్లం వల్ల బీజేపీనే. బీజేపీ వాళ్ళు ఏమిటంటే అలా ఏది తేల్చరు. డోర్ బెల్ ఈయన కొడుతున్నాడు కానీ వాళ్ళు డోర్ తెరవరు. వాళ్ళకి తెలుసు బయట చంద్రబాబు నాయుడు డోర్ బెల్ కొడుతున్నాడు అని. తెలియక కాదు, కానీ వాళ్ళు ఏదో నిద్ర నటిస్తున్నారు. నటించేవాడిని ఎలా లేపుతారు? ఎవడైనా నిద్రపోయేవాడిని అయితే తట్టి లేపితే లేస్తాడు, నిద్ర నటించేవాడిని లేపడం అసాధ్యం. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈయనతో పొత్తు, ఈయనతో స్నేహము ఎంతవరకు కరెక్టు. ఇప్పుడు నిన్నేమో ఆ సభ విపరీతంగా జనం వచ్చారు. ఈ జనం వచ్చినప్పుడు వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం జగన్ గ్రాఫ్ పడిపోతుంది అంటున్నారు. అదే నిజమైతే జనం ఏమో విపరీతంగా వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గ్రాఫ్ నిజంగా పెరిగిందా, జగన్ గ్రాఫ్ నిజంగా తగ్గిందా? ఈ అలయన్స్లోకి మనం వెళితే ఏమిటి లాభం, ఏమిటి నష్టం? లేకుంటే చంద్రబాబు నాయుడిని ఎటూ తేల్చకుండా అలాగే గుమ్మం దగ్గరే పెడతారా? పవన్ కళ్యాణ్ తన ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఉందనుకుంటున్నాడు కదా, బీజేపీలో తన ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటున్నాడు. మరి ఇన్ఫ్లుయెన్స్ బీజేపీలో ఉంది, మోదీ గారిని కూడా నేను నేరుగా కలవగలను అనుకునే పవన్ కళ్యాణ్ కొన్ని నెలలుగా బీజేపీ పొత్తుల వ్యవహారం తేల్చకుండా అనుములు అనదు మినుములు అనకుండా నాంచుకుంటూ ఉంటే మరి ఈయన ఏం చేయగలిగాడు? పవన్ కళ్యాణ్ ఆయన ఒక రాజకీయ నాయకుడు కదా, పొలిటికల్ పార్టీ, ఆయన అలయన్స్లో ఉన్నాడు. టీడీపీ జనసేన అలయన్స్, రేపు పొద్దున సీట్ల పంపకం ఇవన్నీ జరగాలి. మరి బీజేపీతో అంత అనుబంధం ఉండే ఎన్డీఏలో ఉన్న వ్యక్తి ఆయన చెప్పాలి కదా, అయ్యా బాబు తేల్చండి, ఇది ఎప్పటికి తేలుతుంది, ఇది నియోజకవర్గాలు అన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఏవో కొన్ని తప్ప కొన్ని నియోజకవర్గాల్లో ఏమిటంటే ఆ అభ్యర్థులు ముందు నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏదో తేల్చారు. కానీ మెజారిటీ నియోజకవర్గాలు అంటే ఒక 70%, 175లో 70% అంటే దాదాపుగా ఒక 100 పైగా నియోజకవర్గాల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉందంటే అది జనసేన సీటో తెలియదు, బీజేపీ సీటో తెలియదు, టీడీపీ సీటో తెలియదు. ఏ సీటో తెలియకుండా, ఎవరు నిలబడతారో తెలియకుండా, కేవలం వీళ్ళు జగన్ వ్యతిరేకత ఉంది కాబట్టి ఎవరు నిలబడినా మేము గెలిచిపోతాము అనే భ్రమల్లో ఉంటే కాదు. క్యాండిడేట్ క్యాలిబర్ కూడా ఉండాలి, క్యాండిడేట్కి బలం ఉండాలి, అన్ని విధాలా అతనికి శక్తి ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఎన్నికలంటే చిన్న విషయం కాదు. అంటే జనము ఓటు వేయడము వేయకపోవడం అనేది ఒకటే కాదు క్రైటీరియా. జనాన్ని పోలింగ్ స్టేషన్ వరకు రప్పించి పోల్ మేనేజ్మెంట్ చేసుకుని జాగ్రత్తగా ఎక్కడ అటువైపు వాళ్ళు అక్రమాలు చేయకుండా ఇటువైపు, అంటే ఎవరైనా అది వైసీపీ వాళ్ళకైనా టీడీపీ వాళ్ళకైనా వర్తిస్తుంది. ఎవరు ఊర్లో బలం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కొంత అక్రమాలు చేసే అవకాశం ఉంది, కొన్ని దొంగోట్లు వేయించుకునే అవకాశం ఉంది వేళ అక్కడ సహకరిస్తే, అధికారులు సహకరిస్తే. అలా ఉన్నప్పుడు వాటన్నిటికీ క్రాస్ చెక్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అంటే పోల్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, అంటే పోలింగ్ ఏజెంట్లు ఉండాలి, కరెక్ట్గా ఒక యంత్రాంగం ఉండాలి, తమ నమ్మకమైన మనుషులతో కూడిన యంత్రాంగం. ఇవన్నీ ఉండాలి అంటే అసలు క్యాండిడేట్ ఎవరో, అభ్యర్థి ఎవరో తెలియదే కదా అతను తన శక్తిని సమకూర్చుకునేది. సార్ బీజేపీలో కొంచెం చివరి వరకు చూసి తర్వాత తను నమ్మే ఏదైనా సర్వేని బట్టి అప్పుడు అటు ఇటు వెళ్తుంది అంటారా? బీజేపీకి అలయన్స్లో కలిసినా కలవకపోయినా పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఎంపీ సీట్లు, అసెంబ్లీ సీట్లు కాదు. టార్గెట్ ఎంపీ సీట్లు కాబట్టి ఇటు ఈ అలయన్స్ వచ్చినా అటు జగన్ వచ్చినా వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు, అందరూ వీళ్ళకి మద్దతు ఇవ్వాల్సిందే. కానీ అసెంబ్లీలో అలయన్సులు వస్తే ఒకవేళ నిజంగానే వీళ్ళు అనుకున్నట్టుగా అలయన్స్కు బలమంటూ ఉంటే కొన్ని సీట్లు వస్తాయి. అంటే దానివల్ల చంద్రబాబుకు నష్టం. బీజేపీ 15-20 దగ్గర అడిగింది అనుకోండి, చంద్రబాబు ఆ బేరసారాలు తేల్చలేక మొహమాటానికి 20 సీట్లు బీజేపీకి ఇస్తే వాళ్ళు గ్యారెంటీగా 15 సీట్లు ఓడిపోతారు. కాబట్టి వాళ్ళకి 5 సీట్లు లాభమే. ఈ 15 చంద్రబాబుకు నష్టపోయి ఈయన రేపు ఏమి ఇబ్బందులు పడతాడో మనకు తెలియదు. రైట్. సో మొత్తానికి అలాగా సభలు జరుగుతున్నాయి, అందరూ అన్ని సభలు పెట్టుకుంటూనే వెళ్తున్నారు. ఇంకెన్ని రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయిపోయింది, టైం దగ్గరికి వచ్చింది. మేలోగా ఎలా అయినా డెడ్ లైన్ వచ్చేసింది. ఎప్పుడైనా ఎన్నికల గంట మోగేస్తుంది, ఒకసారి మోగిందంటే అన్నీ తెలుసుకోవాల్సిందే. ఎన్నికల పండుగ వస్తుంది, అన్ని పొత్తులు గిత్తులు అన్నీ టపా తెలుసుకోవాల్సిందే, టైం లేదు. థ్యాంక్ యూ. మా